హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఈరోజైతే మనం కొన్ని సోషల్ ఎస్సేకి సంబంధించిన బిట్స్ అయితే చూద్దామండి. మనకు క్వెషన్ పేపర్ అనేది కొంచెము క్లిష్టత అయితే పెరిగిందండి. టఫ్ లెవెల్ అయితే పెరిగింది లాస్ట్ టైం కంటే ఇప్పుడు. సో, స్కోర్ రాయాలా అంటే స్కోర్ పెంచుకోవాలనుకున్న వాళ్ళైతే కొంచెం ఇంకా బాగా ట్రై చేయండి. అదేవిధంగా నేను ఇంతవరకు క్వాలిఫై గల ఫస్ట్ టైం రాస్తున్నాను అంటే మరింత కష్టపడండి. అంటే మనము ఎలా అంటే టెక్స్ట్ బుక్‌లో ఎక్కడో మూలుండే ప్రశ్ననే మనకు మెయిన్‌గా ఇస్తున్నారు. సో, మనం ఇది మెయిను అని చదువుకుంటే వాటిని ఇస్తున్నారు. బట్ నీకు అది కన్‌ఫ్యూజ్ అయ్యే విధంగా అయితే మనకు ఆప్షన్స్‌లో ఇస్తున్నారు. కాబట్టి ఒకటికి 2 సార్లు మనము కరెక్ట్‌గా అయితే చదువుకుంటే ఈజీగా అయితే మనము మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చండి. సో, ఎగ్జామ్ రాయబోయే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అట్లే మీరు ప్రీవియస్ అంటే మీకంటే ముందు రాసిన వాళ్ళ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అది మీ సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ అంటే మనకు అందరికీ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అనేది కామన్‌గా ఉంటాయి. సో, వాళ్ళ క్వెషన్ పేపర్‌లు కూడా చూడడం అయితే మంచిదండి. ఇప్పుడైతే ప్రశ్నలు చూద్దాం. క్రింది వాటిలో కాంతి సంవత్సరం గురించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. 1. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. బి. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు దూరం 1200 కాంతి సంవత్సరాలు. సి. కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. మనకి ఇక్కడ కరెక్టు ఆప్షన్ ఏ కూడా కరెక్టు, ఆప్షన్ సి కూడా కరెక్ట్. అంటే ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న. క్రింది వాటిలో వాతావరణంలోని వాయువుల అమరిక ఎక్కువ నుంచి తక్కువ గల వరుసను గుర్తించండి. ఎక్కువ నుంచి తక్కువ అనమాట. సో, మనకి ఎక్కువగా ఉండేది నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్, తర్వాత ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్. అంటే ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు అంటే ఐఎఫ్ఎస్ఆర్ అనేది 2019 ప్రకారం భారతదేశం గల మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత అని అడిగారు. ఎంత అంటే 8,07,276 చదరపు కిలోమీటర్లు అనేది కరెక్ట్ అండి. సో, ఒకవేళ ఇదే ప్రశ్న అడిగితే మనకు ఎంత విస్తీర్ణం అంటే 8,07,200 వరకు కరెక్టే ఇస్తారండి. అది 76, 66, 56, 86 ఇలా ఇస్తారనమాట. సో, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే కరెక్ట్ ఫిగర్ నంబర్ అయితే మనము గుర్తుపెట్టుకోవాలి. ఎంత 8,07,276 అంటే 80, 72, 76 అని గుర్తుపెట్టుకుంటే మనకు గుర్తుంటుందండి. తర్వాత ప్రశ్నలు చూద్దాం. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. 1. సతత హరితారణ్యాలలో పెరిగే వృక్షాలు మహాగని, ఎబోని, రోజ్వుడ్. తర్వాత ఆకురాల్చు అడవులలో పెరిగే వృక్షాలు అకేషియా, బ్రహ్మజముడు, తుమ్మ. 3. మడ అడవులలో పెరిగే వృక్షాలు సుందరి, పొన్న, బొడ్డు పొన్న. 4. పర్వత ప్రాంత అడవులలో పెరిగే వృక్షాలు స్పర్రు, ఫర్రు, సిల్వరు. సో, మనకు ఈ 3 కూడా కరెక్టేనండి. సో, సతత హరిత అరణ్యాలలో పెరిగే వృక్షాలు మహాగని, ఎబోని, రోజ్వుడ్ అనేది తప్పుగా ఇవ్వబడిన జత అన్నమాట. కాబట్టి మనకు ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి. 1. అటవీ హక్కుల చట్టం 2006. బి. వన సంరక్షణ చట్టం 1980. తర్వాత సి వచ్చేసి జాతీయ అటవీ విధానం 1952. వీటిలో మనం కరెక్ట్ ఏదో గుర్తించాలన్నమాట. సో, మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. అంటే పైవన్నీ కూడా కరెక్ట్. అంటే జాతీయ అటవీ విధానం 1952 అనేది కూడా కరెక్టే. అటవీ హక్కుల చట్టం 2006 అనేది కరెక్టే. 1980 వన సంరక్షణ చట్టం 3 కూడా కరెక్ట్ అండి. సో, ఈ చట్టాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. వన సంరక్షణ చట్టం ఎప్పుడు అని అడగచ్చు. 1980 గుర్తుపెట్టుకోవాలి. అటవీ హక్కుల చట్టం 2006 అని గుర్తుపెట్టుకోవాలి. జాతీయ అటవీ విధానం 1952 అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పైవన్నీ కూడా మనకు కరెక్ట్ ఆన్సర్లే. తర్వాత ఏ సంవత్సరంలో జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది? ఎప్పుడు అంటే 1952వ సంవత్సరంలో అయితే అమలు చేయడం జరిగింది. తర్వాత జతపరచండి. సతత హరితారణ్యాలు, ఆకురాల్చు అడవులు, పర్వత ప్రాంత అడవులు మరియు మడ అడవులు. సో, ఇక్కడ నివసించే జంతువులు ఏంటో మనము గుర్తుంచుకోవాలన్నమాట. సో, మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సతత హరిత అరణ్యాలు అంటే మనకు లయన్, టెయిడ్, మకాక్ అనే జంతువులు అయితే పెరుగుతాయి. తర్వాత ఆకురాల్చు అడవుల్లో వచ్చేసి వివిధ రకాల చేపలు. తర్వాత పర్వత ప్రాంత అడవులు వచ్చేసి మనకు రకరకాల దుప్పులు. మడ అడవులు వచ్చేసి
మంచు చిరుత పులి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, జతపరచండి. అధిక వర్షపాతం మడ అడవులు, తక్కువ వర్షపాతం తీర ప్రాంత రేఖ, పర్వత రేఖలు. సో ఇక్కడ మనకు ఆ వర్ష ప్రాంతము అంటే అధిక వర్ష ప్రాంతం ఏ ప్రాంతాలలో ఎక్కువగా పడుతుంది అనేది మనం ఇక్కడ జతపరచాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే చూద్దాం. అధిక వర్షపాతం మనకి ఎక్కడ జరుగుతుందంటే సో ఆ సప్తహరిత అరణ్యాలు, అంటే సతత హరిత అంటానే మనకు ఎక్కువ గ్రీనరీ ఉండే అడవులు అనమాట. కాబట్టి పచ్చంగా ఉంటే మనకు ఆ చెట్ల నుంచి వచ్చే గాలి వల్ల మనకు మేఘాలు ఆవృతమయ్యి మనకు వర్షాలు అయితే వస్తాయి. తర్వాత తక్కువ వర్షపాతము అంటే ముళ్ళ అడవులు, ముళ్ళగా ఉంటాయి కదా అడవులు. సో ఆకులు తక్కువ ఉండి ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి అక్కడ ఆకులు ఉండవు కాబట్టి మనకు వర్షపాతం అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి తీర ప్రాంతం రేఖ అంటే మాడ అడవులు అయితే ఉంటాయన్నమాట. సో ఆ అడవుల వల్లనే మనకు నీరు అనేది తీర ప్రాంతాలలో ఆ మాడ అడవులు ఏవైతే ఉన్నాయో సో అవి పెరగడం వల్ల వాటర్ అనేది మనకు ఎక్కువ ఫ్లో బయటికి రాకుండా అవి అడ్డగిస్తాయి అన్నమాట. ఏంటి మాడ అడవులు అనేవి. తర్వాత పర్వత ప్రాంతాలు వచ్చేసి పర్వత ప్రాంత అడవులు అనేది కరెక్ట్. అంటే ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, క్రింది వారిలో సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తిని గుర్తించండి. 1 మారియన్ బాల్టో, 2 వాస్కో డి గామా, 3 మాజిలన్, 4 నార్క్ మార్కర్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మాజిలాన్. అంటే సో ఈయనొక్కడు సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిండంట. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి మాజిలాన్ అనేది గుర్తుపెట్టుకున్నాను. తర్వాత క్రింది వాటిలో కాంటూరా రేఖల గురించి సరైన వాక్యాలను గుర్తించండి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ చూద్దాం. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలనే కాంటూర్ రేఖలు అంటారు. కరెక్టే. ఒక ప్రదేశంకు సంబంధించి భౌతిక స్వరూపాన్ని వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కూడా కరెక్టే. కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాల్యూ ఎక్కువగా ఉంటుందనేది తప్పు అన్నమాట. అంటే మనకు ఆప్షన్ 1 ABC 2 కూడా కరెక్ట్. అంటే సమాన ఎత్తులు ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే రేఖలను ఊహారేఖలు అంటారు. అదేవిధంగా ఒక ప్రదేశంకు సంబంధించి భౌతిక స్వరూపాన్ని వీటి ద్వారా తెలుసుకోవచ్చు. దేటి ద్వారా అంటే కాంటూర్ రేఖల ద్వారా. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఢిల్లీ సుల్తాను కాలక్రమం సరిగా గల వరుసను గుర్తించండి. క్రింది వాటిలో ఢిల్లీ సుల్తాన్ కాలక్రమం సరిగా గల వరుసను గుర్తించండి. మనకు బానిస వంశం అనేది ఫస్ట్ పాలించింది, తర్వాత ఖిల్జీ, తర్వాత తుగ్లక్, లాస్ట్ సయ్యద్ వంశం. సో ఇవి కూడా మనకు ఇంపార్టెంట్ 7th క్లాస్లో అయితే టెక్స్ట్ బుక్లు అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బానిస వంశం ఫస్ట్, తర్వాత ఖిల్జీ, తర్వాత తుగ్లక్ వంశం, తర్వాత సయ్యద్ వంశం. తర్వాత ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ రజియా సుల్తానా క్రింది ఏ వంశానికి చెందిన మహిళ? దేనికంటామా బానిస వంశానికి చెందిన స్త్రీనే రజియా సుల్తాన్. ఈమె ఇంకొక బిట్టు ఉంది మనకు. సో ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ ఎవరు అంటే రజియా సుల్తాన్ అనేది గుర్తుపెట్టుకో. ఏ వంశం అంటే బానిస వంశం. తర్వాత క్రింది వారిలో భారతదేశపు చిలుక అనే బిరుదు కలిగిన వ్యక్తి గురించండి. సో ఈ బిట్టు మనకు మార్క్ టెస్ట్లో కూడా ఇచ్చారు, గుర్తించండి. తాన్సేన్, ఆల్బెరూని, అమీర్ ఖుష్రూ, మహమ్మద్ బిన్ తుగ్లక్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమీర్ ఖుష్రూను భారతదేశపు చిలుక అని కూడా ఆయనకు బిరుదు ఇవ్వడం జరిగింది. తర్వాత క్రింది వారిలో మొదటి పానిపట్టు యుద్ధం ఎవరికెవరికి మధ్య జరిగింది గుర్తించండి. సో మనకి ఈ యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగింది, ఆ వంశాల గురించి కూడా మనల్ని ఖచ్చితంగా ఒక బిట్ అయితే అడుగుతూ ఉంటారండి. ఎవరికి మధ్య అంటే బాబర్ మరియు ఇబ్రహీం లోడీల మధ్య అయితే మనకు పానిపట్టు అంటే మొదటి పానిపట్టు యుద్ధం అయితే జరగడం జరిగింది. తర్వాత క్రింది వాటిలో కళ్యాణ చాళుక్యుల గురించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. 1 కళ్యాణ చాళుక్యుల వంశస్థాపకుడు 2వ తైలపుడు. తర్వాత బి కళ్యాణ చాళుక్యుల ఆస్థానానికి చెందిన ప్రసిద్ధ కన్నడ కవి రన్నడు. సి కళ్యాణ చాళుక్యులు ఆదరించిన మతం బౌద్ధ మతము. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి AB అనేటి కరెక్ట్. అంటే కళ్యాణ చాళుక్యుల ఆస్థానానికి చెందిన ప్రసిద్ధ కన్నడ కవి రన్నడు. తర్వాత కళ్యాణ చాళుక్యుల వంశస్థాపకుడు 2వ తైలపుడు అనేది మనకు 2 కూడా కరెక్ట్ ఆన్సర్స్. అంటే ఆప్షన్
1 అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత క్రింది వాటిలో పేరిణి నాట్యం గురించి సరైన అంశాలను గుర్తించండి. ఏ ఇది యుద్ధ సమయంలో ప్రదర్శించబడే నాట్యం. బి ఇది చాలా ధైర్యంగా యుద్ధంలో చురుకుగా పాల్గొనడానికి సైనికులకు ప్రేరేపించేది. సి పద్మశ్రీ నటరాజ శివకృష్ణ ఈ నృత్యంలో ప్రఖ్యాతిగాంచారు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి. అంటే ఇది యుద్ధ సమయంలో ప్రదర్శించబడే నృత్యం. ఏది అంటే పేరిణి నాట్యం. తర్వాత ఇది చాలా ధైర్యంగా యుద్ధంలో చురుకుగా పాల్గొనటానికి సైనికులను ప్రేరేపించేది. ఏది అంటే పేరిణి నాట్యం అనేది కరెక్ట్. తర్వాత క్రింది వాటిలో రామప్ప ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరో గుర్తించండి. జయాపిసేనాని, రేచర్ల రుద్రుడు, నన్నెచూరుడు, గణపతి దేవుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 రేచర్ల దేవుడు అనేది కరెక్ట్ అండి. తర్వాత క్రింది వాటిలో సాలువ నరసింహరాయల పాలన కాలంను గుర్తించండి. సో ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయల వరుసగా అంటే వాళ్ళ కాలాన్ని ఏ వంశస్థులు పాలించారని అడగచ్చు, వాళ్ళ కాలమైన అడగచ్చు, లేకుంటే ఆ కాలానికి సంబంధించిన గొప్ప రాజు లేదా వాళ్ళ సామ్రాజ్యానికి వచ్చిన ఇతర పాశ్చాత్య దేశాల గురించి కూడా మనలో అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నమాట. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1485 నుంచి 1505 వరకు సాలువ నరసింహరాయలు అయితే పరిపాలించడం జరిగింది. తర్వాత క్రింది వాటిని జతపరచండి. కవి మరియు రచనలు. ఇక్కడ మనము ఆప్షన్ చూస్తే నందితిమ్మన, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు. ఈ నలుగురు కూడా రాయల ఆస్థాన కవులు అంటే అష్టదిగ్గజాలు అనమాట. సో వీళ్ళు ఉండి ఎవరైతే ఆ అష్టదిగ్గజ కవులు ఉంటారు కదా, ఆ కవులు ఉన్న ఆ భవనాన్ని ఏమని పిలిచేవారంటే భువన విజయం అని కూడా పిలిచేవారు అనమాట. సో ఇక్కడ మనము జతపరిచాం. నంది తిమ్మన వచ్చేసి మనకు పారిజాతాపహరణం. సో ఈ నంది తిమ్మనని అరణప్ కవిని కూడా పిలవడం జరుగుతుందండి. తర్వాత పింగళి సూరన వచ్చేసి మనకు రాఘవ పాండవ్యం రచించాడు. కళాపూర్ణోదయం అనేది కూడా రచించాడు ప్రబంధాన్ని. తర్వాత రామరాజభూషణుడు వచ్చేసి ఓసు చరిత్ర. తెనాలి రామకృష్ణుడు వచ్చేసి పాండురంగ మహత్యం అయితే రచించడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా స్వర్ణయుగమైన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన కవులు. తర్వాత క్రింది వాటిని జతపరచుము. హరిహరావన్, దేవరాయ 2, శ్రీకృష్ణదేవరాయ, అచ్యుత దేవరాయ. సో ఇక్కడ అంటే వీళ్ళు అనమాట. సో చెప్పాను కదా, ఈ రాయల వంశంలో ఎవరైతే ఈ వంశం పాలిస్తూ ఉండగా పాశ్చాత్య దేశాలు వచ్చేవాళ్ళు అనమాట. సో వీళ్ళ మీద కొన్ని పుస్తకాలు కూడా రచించడం, వీళ్ళ పరిపాలన ఎలా జరిగేదని కూడా మనకు వీళ్ళ పుస్తకాల ద్వారానే మనకు తెలియడం జరిగింది. ఇక్కడ మనం జతపరిస్తే హరిహర వచ్చేసి మనకు డోమింగ్ పేస్ అనేది రావడం జరిగింది. హరిహర 1 రాయలు పరిపాలించేప్పుడు డోమింగ్ పేస్ వచ్చాడనమాట. తర్వాత దేవరాయ 2 వచ్చేసి ఇబన్ బటూటా. శ్రీకృష్ణదేవరాయల యుగానికి వచ్చేసి అబ్దుల్ రజాక్. అచ్యుత దేవరాయ కాలంలో వచ్చేసి ఫెర్నాండో నూనీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. మొఘల్ పాలకులలో 2వ వాడు హుమయూన్. తర్వాత చౌసా మరియు కనౌజ్ యుద్ధంలో హుమయూన్ను ఓడించిన వారు షేర్షా. సి హుమయూన్ కుమారుడు షాజహాన్. మనకు ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది ఏమిటి అంటే హుమయూన్ కుమారుడు షాజహాన్ అనేది తప్పండి. మిగతా 2 కూడా మనకు కరెక్ట్. అంటే మొఘల్ పాలకులలో 2వ వాడు హుమయూన్. తర్వాత చౌసా మరియు కనౌజ్ యుద్ధంలో హుమయూన్ను ఓడించిన వారు షేర్షా. తర్వాత క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ముస్లిమేతరులు వారి మతాచారాలను పాటించడానికి సైన్యంలో చేరకుండా మినహాయింపు పొందడానికి ముస్లిం పాలకులకు చెల్లించే పన్నును జిజియా పన్ను అంటారు. జిజియా పన్నును మొదటగా ప్రవేశపెట్టిన వారు కుతుబుద్దీన్ ఐబక్. మనము ఇక్కడ ఆప్షన్ చూస్తే ఏ అసత్యం, బి అసత్యం, 2 వచ్చేసి ఏ అసత్యం, బి సత్యము, 3 ఏ సత్యం, బి సత్యం, 4 ఏ సత్యం, బి అసత్యము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ 2 కూడా కరెక్ట్. అంటే ముస్లిమేతరులు వారి మతాచారాలను పాటించడానికి సైన్యంలో చేరకుండా మినహాయింపు పొందడానికి ముస్లింలకు చెల్లించే పన్నునే జిజియా పన్ను. సో జిజియా పన్ను అంటే ఏమిటి కూడా అడగచ్చు. ఏమిటి అంటే
ముస్లిమేతరులు వాళ్ళ సైన్యంలో చేరకుండా ఉండడానికి కట్టే పన్నునే జిజియా పన్ను అని కూడా అంటారు. తర్వాత జిజియా పన్నును మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. సో ఇలా కూడా అడగచ్చు, జిజియా పన్నును మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన రాజు ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేది కరెక్ట్ అండి. తర్వాత క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 113 ప్రశ్న. ఆప్షన్ చూస్తే ఎర్రకోటలోని ఇబదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించిన వారు అక్బర్. బి. దీన్ ఈ ఇలాహీ అనే నూతన మతాన్ని ప్రవేశపెట్టిన వారు అక్బర్. సి. దీని ఈ ఇలాహీ మతంలో చేరిన సభ్యుల సంఖ్య 18. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి మరియు సి అనేటి కరెక్ట్ ఆన్సర్స్. అంటే దీన్ ఈ ఇలాహీ అనే నూతన మతాన్ని ప్రవేశపెట్టిన వారు అక్బర్ కరెక్టే. సో ఇలా కూడా అడగచ్చు, దీన్ ఈ ఇలాహీ అనే మతాన్ని ప్రవేశపెట్టిన రాజు ఎవరు అని అడగచ్చు, ఎవరంటే అక్బర్. తర్వాత ఇందులో సభ్యుల సంఖ్య వచ్చేసి 18. తర్వాత లయన్ ఈ అక్బరీ అక్బర్ నామా అను గ్రంథాలను రచించిన వారు ఎవరు? జహంగీర్, బీర్బల్, అబుల్ ఫజల్, హుమాయూను. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అబుల్ ఫజల్ అనేది కరెక్ట్ అండి. తర్వాత క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆదిశంకరాచార్యులు ప్రబోధించింది ద్వైత సిద్ధాంతం, మధ్వాచార్యులు ప్రతిపాదించింది అద్వైత సిద్ధాంతం, రామానుజాచార్యులు ప్రతిపాదించింది శుద్ధాద్వైత సిద్ధాంతం, డి. వల్లభాచార్యులు ప్రబోధించింది విశిష్టాద్వైత సిద్ధాంతం. సో ఈ మనకు ఏదైతే భక్తి యుద్ధం ఉంది కదా, దాని నుంచి కూడా ఎవరు ఏ మతాన్ని ఏ సిద్ధాంతాన్ని చెప్పారు, లేదా ఎవరు ఏ దేవుణ్ణి, లేదా వాళ్ళ గ్రంథాల గురించి కూడా మనల్ని ఎక్కువగా అడుగుతుంటారు. సో ఇందులో మనకు 4 కూడా కరెక్ట్. అంటే ఆదిశంకరాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని, మధ్వాచార్యులు అద్వైత, రామానుజాచార్యులు శుద్ధాద్వైత, వల్లభాచార్యులు విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని 4 కూడా కరెక్టేనండి. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ జత అనేది గుర్తుపెట్టుకుంటే మనకు సో వీటి మీద కూడా ప్రశ్నలు అడిగే అవకాశాలు. తర్వాత క్రింది వాటిలో 116 క్రింది వాటిలో సూఫీయిజం యొక్క ప్రధాన లక్షణాలు ఏవో గుర్తించండి. దేవుడు ఒక్కడే. బి. మనం అందరం దేవుడు సంతానమే. సి. ఏకేశ్వరోపాసన విశ్వసించలేదు. డి. సాటి మానవుని ప్రేమించడం అంటే భగవంతుని ప్రేమించటమే. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్స్ అయితే చూద్దామండి. ఏది అంటే దేవుడు ఒక్కడే, మనం అందరం దేవుడి సంతానమే, ఏకేశ్వరోపాసన విశ్వసించలేదు, ఏకేశ్వరోపాసనని విశ్వసించలేదు. ఈ 3 కూడా మనకు కరెక్టే. సో సాటి మానవుని ప్రేమించడం అంటే భగవంతుని ప్రేమించడం అనేది ఇది సూఫీయిజం యొక్క ప్రధాన లక్షణం అయితే కాదండి. తర్వాత క్రింది వారిలో ఎవరి ప్రకారం దైవాన్ని పూజించడానికి విస్తృతమైన పూజా విధానం, క్రతువులను ఆచరించటం వంటివి అవసరం లేదు? జ్ఞానేశ్వర్, నామ్దేవ్, నిజాముద్దీన్ ఔలియా, ఖ్వాజా మొయిద్దీన్ చిస్తీ. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నామదేవ్ అనేది కరెక్ట్ అండి. తర్వాత క్రింది వాటిలో సరికాని అంశంను గుర్తించండి. 1947 ఆగస్టు 29న రాజ్యాంగం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. తర్వాత రాజ్యాంగ సభ రాజ్యాంగంను 1949 నవంబర్ 20 ఆమోదించింది. రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి ఒకటి కరెక్ట్ అండి. సరి కాని అంశం గుర్తించండి అంటే ఇది. మిగతా 2 కరెక్ట్. అంటే 1947 ఆగస్టు 29న రాజ్యాంగం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు, కరెక్ట్. తర్వాత మనకు రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈ 2 కూడా మనకు కరెక్ట్ ఆన్సర్లే. తర్వాత క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సరి అయిన వాక్యాలు ఏంటి అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 నుంచి 31 వరకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి, కరెక్టేనండి. ప్రాథమిక హక్కులను సుప్రీంకోర్టు మరియు హైకోర్టు నేరుగా పరిరక్షిస్తాయి, ఇది కూడా కరెక్టే. ప్రాథమిక హక్కులు ఒక దేశం యొక్క పౌరులను రక్షిస్తాయి, 3 కూడా కరెక్ట్. అంటే పైవన్నీ కూడా మనకు కరెక్టేనండి. తర్వాత బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ఏ రోజున అమలులోకి వచ్చింది? ఏ రోజునంటే 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేది రావడం జరిగింది. తర్వాత
రహదారి భద్రతా క్లబ్ గురించి సరైన వాక్యాలను గుర్తించండి. ఏంటి అంటే దీనిని జనవరి 2010లో మొదట హైదరాబాద్లో ప్రారంభించారు. కరెక్టే. భద్రతా కార్యకలాపాలలో పాఠశాలను చురుకుగా భాగస్వామ్యం చేయటం దీని ఉద్దేశం. ఇది కూడా కరెక్టేనండి. దేశంలోని ప్రతి పాఠశాల ఈ క్లబ్లో తన పేరు నమోదు చేసుకోవాలి. ఇదైతే రాంగ్గా ఇవ్వబడింది. మిగతా రెండు కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్. తర్వాత క్రింది వాటిలో ట్రాఫిక్ పోలీస్ విధి కానిది ఏమిటో గుర్తించండి. సో ఇది కూడా మనకు మార్క్ టెస్ట్లో అయితే ఇచ్చారు. రహదారి రద్దీని క్రమబద్ధీకరించుట, తర్వాత ప్రమాదాలు జరగకుండా నిరంతరం ప్రజలను అప్రమత్తం చేయడము, తర్వాత రహదారి నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించటం, రహదారి నియమాలను ఉల్లంఘించిన వారికి శిక్షలు అమలు చేయటం. సో ట్రాఫిక్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి శిక్షలు అమలు చేసే హక్కు అయితే వాళ్ళకు లేదండి. మిగతా మూడు కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్. తర్వాత 123 కెర్బిడ్రిల్ అనగా ఏమిటి? వాహనాలు నడపడంలో శిక్షణ, ప్రథమ చికిత్స కిట్టు, 3 రోడ్డు దాటడంలో శిక్షణ, 4 రోడ్డు తయారీ యంత్రము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రోడ్డు దాటడంలో శిక్షణ కెర్బిడ్రిల్ అంటే. తర్వాత పోర్చుగీస్ యాత్రికుడు డొమింగ్ పేస్ ప్రకారం విజయనగర సామ్రాజ్యంలో బజార్లని పిలువబడే మార్కెట్లు ఉండేవి. తర్వాత ఇది కరెక్టేనండి. ఆ మార్కెట్లలో సాధారణ వస్తువు నుండి అత్యంత విలువైన ఆభరణాలు వజ్రాల వ్యాపారం జరిగేది. ఇది కూడా కరెక్టే. ఈ బజార్లను రాజే పర్యవేక్షించేవాడు. ఇది తప్పు. మనకు మిగతా రెండు కూడా కరెక్టేనండి. సో పోర్చుగీస్ యాత్రికుడు డొమింగ్ పేస్ ప్రకారం విజయనగర సామ్రాజ్యం గురించి తెలియజేశాడు. తర్వాత వినియోగదారుల రక్షణ చట్టం 2019ను ఏ రోజున ఆమోదించారు? ఏ రోజు అంటే 2019 ఆగస్టు 9న అయితే వినియోగదారుల రక్షణ చట్టాన్ని అయితే ఆమోదించారండి. తర్వాత జాతీయ వినియోగదారుల దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ఏ రోజు అంటే డిసెంబర్ 24న అయితే జరుపుకుంటారు. సో మనకు డేట్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీటి మీద కూడా ప్రశ్నలు అయితే అడుగుతారండి. తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారంటే మనకు మార్చి 8 అనేది కరెక్ట్. తర్వాత భారతదేశంలో మొదటి 2 మహిళా గ్రాడ్యుయేటర్లను గుర్తించండి. ఎవరు అంటే కాదంబరి గంగూలీ, తర్వాత చంద్రముఖి బసు. ఈ రెండు కూడా కరెక్టే. అంటే మొట్టమొదటి గ్రాడ్యుయేటర్లు అంటే డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరంటే కాదంబరి గంగూలీ మరియు చంద్రముఖి బసు. తర్వాత భారతదేశంలో వ్యవసాయ పనులు నిమగ్నమై ఉన్న శ్రామిక మహిళ శాతం ఎంత? ఎంత అంటే 83.60% అయితే కరెక్ట్ అండి. తర్వాత మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి ఎవరో గుర్తించండి. ఎవరు అంటే మిథాలీ రాజ్. తర్వాత క్రింది వాటిలో గెలీలియో గురించి సరైన వాక్యాలను గుర్తించండి. గెలీలియో ఒక ఖగోళ శాస్త్రవేత్త. 2 గెలీలియో గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త. సి గెలీలియో టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. మనకు ఏ మరియు సి కరెక్ట్. అంటే గెలీలియో ఒక ఖగోళ శాస్త్రవేత్త కరెక్ట్. గెలీలియో టెలిస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టాడు. ఇక్కడ రెండు కూడా కరెక్ట్. సో ఇదైతే తప్పుగా ఇవ్వండి. మనం ఇలా కూడా అడగచ్చు, టెలిస్కోప్ను కనుగొన్నది ఎవరంటే గెలీలియో అని గుర్తుంచుకోవాలి. తర్వాత క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి. ఆప్షన్స్ అయితే చూద్దామండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 కరెక్ట్ అండి. తర్వాత ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఏప్రిల్ 20. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22 కరెక్ట్. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబరు 16. ఇది తప్పుగా ఇవ్వబడింది. తర్వాత క్రింది వారిలో ఎవరు ప్రవేశపెట్టిన ప్రక్షేపణ పటాల తయారీలో విశేష మార్పులను తీసుకువచ్చింది? ఎవరు అంటే గెరార్డస్ మెర్కటర్. ఎవరండి? గెరార్డస్ మెర్కటర్ అనేది కరెక్ట్ అండి. సో ప్రక్షేపణ పటాల తయారీలో విశేష మార్పును తీసుకొచ్చింది గెరార్డస్ మెర్కటర్. తర్వాత క్రింది వాటిలో మైదానాల గురించి తెలుసుకున్నట్టుకు సహాయపడే పటాలను గుర్తించండి. ఏమిటి అంటే భౌతిక పటాలు అంటే ఫిజికల్ మ్యాప్స్ అన్నమాట.
తర్వాత క్రింది వారిలో నీతిసారం అనే గ్రంథంను రచించిన వారు ఎవరు? ఎవరు అంటే రుద్రదేవుడు అనేది మనకు కరెక్ట్ అండి. తర్వాత ప్రశ్న, క్రింది వారిలో రుద్రమదేవికి గల ఇతర పేర్లను గుర్తించండి. రుద్రమదేవికి సంబంధించిన ఇతర పేర్లు అవి ఏంటి? రుద్రమాంబ, రుద్రదేవి, రుద్రదేవ మహారాజు, వీరరాణి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈమె స్త్రీ అని తెలియక ముందు రుద్రదేవ మహారాజు అనే పేరు ఉండేది, తర్వాత రుద్రదేవి అనే పేరు కూడా ఉంది రుద్రమదేవికి, అంటే బీసీ అనేది కరెక్ట్ అండి. తర్వాత క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. బసవ పురాణంను రచించిన వారు పాల్కురికి సోమనాథుడు, కరెక్టేనండి. కుమార సంభవం రచించిన వారు నన్నెచ్చరుడు, కరెక్టే. గీత నృత్య రత్నావళిని రచించిన వారు జయాప్సేనాని, కరెక్టే. క్రీడాభిరామం అల్లసాని పెద్దన. సో క్రీడాభిరామం అయితే అల్లసాని పెద్దన వచ్చేసి మనుచరిత్ర అయితే రచించడం జరిగింది. సో క్రీడాభిరామం వచ్చేసి విన్నుకోట పెద్దన అయితే కరెక్ట్ అండి. తర్వాత రాజ్యాంగ సభను రాజ్యాంగాన్ని తయారు చేయుటకు పట్టిన కాలం. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని తయారు చేయుటకు పట్టిన కాలము ఎంత? ఎంత అంటే మనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులని అయితే కరెక్ట్ అండి. 2 సంవత్సరాల కరెక్ట్ డేట్స్ అయితే అడుగుతున్నారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అయితే పట్టిందనమాట రాజ్యాంగాన్ని తయారు చేయడానికి. తర్వాత క్రింది వాటిలో ప్రాథమిక విధి కాని దానిని గుర్తించండి. స్వాతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించుట, తర్వాత ప్రజల ఆస్తిని పరిరక్షించుట, 3 విద్యావకాశాలను కల్పించుట, 4 అందరికీ ఉద్యోగ భద్రతను కల్పించుట. సో ప్రాథమిక విధి కాని దాన్ని ఏదో మనము గుర్తించాలన్నమాట. ఏమిటి అంటే అందరికీ ఉద్యోగ భద్రత కల్పించుట అనేది ప్రాథమిక విధి అయితే కాదండి. మిగతాటి ఏంటి? స్వాతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించుట కరెక్టే, ప్రజల ఆస్తులను సంరక్షించుట కరెక్టే, విద్యా అవకాశాలను కల్పించుట కరెక్టే, కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించుట అనేది ప్రాథమిక విధి అయితే కాదండి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో బిరుదులు రద్దు అనే అంశం ఏ ప్రాథమిక హక్కు క్రిందకు వస్తుంది? బిరుదులు అనేది రద్దు చేయటం ఏదంటే స్వేచ్ఛ హక్కు, మత స్వాతంత్ర హక్కు, సమానత్వ హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 సమానత్వపు హక్కు కిందకైతే వస్తుందండి. తర్వాత క్రింది వాటిలో డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపుల కిందకు రాని దానిని గుర్తించండి. ఏది అంటే డిజిటల్ అనగానే మనకు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. కానీ ఏమిటంటే నగదు. సో డిజిటల్ అంటానే మనకంతా వితౌట్ క్యాష్ అన్నమాట. తర్వాత ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే గేయాన్ని రచించిన వారు ఎవరు? ఎవరు అంటే సరోజినీ నాయుడు అనేది కరెక్ట్ అండి. తర్వాత ట్రాఫిక్ గందరగోళం మరియు రోడ్డు ప్రమాదాలను నివారించుటకు ఉపయోగించినవి ఏమిటి? జీబ్రా క్రాసింగ్, గట్ఫాల్, రోడ్డు డివైడర్, 4 రైల్వే క్రాసింగు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రోడ్డు డివైడర్ అనేది కరెక్ట్, అంటే మధ్యలో ఉంటుంది కదా మనకు యాక్సిడెంట్లు నివారించడానికి. తర్వాత రహదారి భద్రతా వారోత్సవాలను ప్రతి సంవత్సరం ఏ నెలలో నిర్వహిస్తారు? ఎప్పుడు అంటే జనవరిలో అయితే నిర్వహిస్తారండి. తర్వాత ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా వివిధ స్థాయిలలో అభివృద్ధి చెందించే పాఠ్య ప్రణాళిక నిర్మాణ ఉపగమము ఏమిటి? ఏమిటి అంటే ఏకకేంద్ర ఉపగమము అనేది కరెక్ట్. తర్వాత వోగల్ స్పాట్ చెక్ లిస్టుకు సంబంధించిన దానిని గుర్తించండి. ఏదంటే భాషా శైలి, వోకల్ స్పాట్ చెక్. తర్వాత విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే కరికులం అని నిర్వహించిన వారు ఎవరు అంటే మన్రో అనేది కరెక్ట్ అండి. తర్వాత పరిశోధనల ఆధారంగా విద్యా ప్రణాళికను కాలానుగుణంగా సమీక్షించాలి ఈ సూచన చేసినది ఎవరు అంటే కోటారి కమిషన్ అనేది కరెక్ట్. తర్వాత విద్యా ప్రణాళికను సాధనం కళాకారుడు లాంటి ఉపాధ్యాయుని చేతిలోని పదార్థాలకు అంటే విద్యార్థులు రూపమివ్వటానికి అతని ఆదర్శాల ప్రకారం అతని స్టూడియోలో రూపుదిద్దుకుంటుంది అని నిర్వచించిన వారు ఎవరు అంటే కిన్నింగ్ హోమ్ లేదా కన్నింగ్ హోమ్ అనేది కరెక్ట్ అండి. తర్వాత విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షికాబద్ధిలోని లోపాలన్నీ ఈ పద్ధతిలో నివారించబడ్డాయి. ఏదంటే సర్పిల పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి.
సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఎగ్జామ్ ఎలా రాశారనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. తెలుగు కానీ, సైకాలజీ కానీ, సో సోషల్ కూడా ప్రీవియస్ పేపర్లు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.